ప్లీజ్. సో జంగయ్య గారు. ఇక్కడ సరే పార్టీల విషయము ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ ఉన్నప్పటికీ కూడా మనం జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికి దాదాపు 18 నెలలు అయిపోయినప్పుడు కూడా వీళ్ళు ఎంతసేపు బీసీల కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది అంటే అనౌన్స్ చేసింది సరే ఇస్తుంది అనుకుంటున్నాం. కానీ మనం గతంలో తీసుకున్నట్లయితే ఆనాడు నెహ్రూ 27% ఇచ్చారు బీసీలో. ఆ కాలక్రమేణా తర్వాత వచ్చినటువంటి వారు కూడా కొంత పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా గతంలో మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వము దాదాపు 51% బీసీల జనాభా ఉంది అని చెప్పారు. అంటే 1,84,00,000 జనాభా 1,85,00,000 జనాభా బీసీ జనాభా ఉంది, 51% ఉంది రాష్ట్ర జనాభాగా అని వారి రిపోర్ట్లో రావడం జరిగింది. కానీ కాలక్రమేణా మొన్న 2024లో కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు అక్కడికి వచ్చేసరికి 1.64 కోట్లు మాత్రమే, అంటే 46% ఉంది అని చెప్తున్నారు. అంటే వీరు చేసింది నిబద్ధతనా వారి నిబద్ధతనా అనేది మనము బేరీజ్ వేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే ఒక చట్టబద్ధత లేకుండా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే మేము చేసినామని చెప్పేసి మమ అనిపిస్తున్నారు తప్ప దానికి ఒక శాస్త్రీయత కానీ నిబద్ధత కానీ ఇక్కడ కూడా మనకు కనిపించట్లేదు. కానీ కేంద్రం ఇంతకుముందు పెద్దలు చెప్తున్నట్టు కేంద్రం 10 సంవత్సరాలకు ఒకసారి చేయాల్సింది కానీ చేయకుండా తాత్సార్యం చేయడం వల్లనే ఈరోజు ఇలాంటి పరిస్థితి మనకు రావడం. నిజంగా వారి డ్యూటీ వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించుంటే ఈరోజు ఇలాంటి సమస్య రాకపోతుంది. ఎందుకంటే 51% ఉన్నటువంటిది గత 10 సంవత్సరాల క్రిందము 51% ఉన్నటువంటి బీసీ జనాభా ఈరోజు 5% తగ్గిపోయింది. అంటే ఇది తగ్గడానికి కారణం ఎవరు మరి? అంటే నిజంగా తగ్గిందా లేదా? అదే మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనం తీసుకున్నట్లయితే ఇది అసలు కానే కాదు, ఇది చట్టబద్ధత లేనిది అని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ ఏకంగా పత్రికాముఖంగా చించిపారేయడం జరిగింది. మనం చూసుకున్నట్టు అంటే వాళ్ళకు ఒక నమ్మకం లేకుండా ప్రజల్లో ఒక నమ్మకం లేకుండా వారు చేయడం జరిగింది. ఇట్లా ఎవరికి వాళ్ళు అంటే ఎక్కడికక్కడ కూడా ఏదో మేము చేస్తున్నాము అని చెప్పడానికి తప్ప ఎక్కడ కూడా ఇది లేకుండా పోతుంది. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ప్రతి చోట బీసీలు మేమెంతో మాకంత అంటే మేము ఎంత శాతం జనాభాలో ఉన్నాం మాకంత శాతం ఇవ్వండి అని బీసీలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ పార్టీ అయినా అధికారం కోసము ప్రయత్నంలో మాత్రమే చెప్తున్నారు తప్ప నిజంగా ఆచరణలకు మాత్రం సాధ్యం చేయట్లా. అవకాశం వచ్చినప్పుడు ప్రతి పార్టీ కూడా మేము చేస్తాం అంటున్నారు. కేసీఆర్ గారు కూడా ఇంతకుముందు 50% చేస్తా అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం బీసీలకు రిజర్వేషన్స్ అంటే కోర్టు కాదు అని చెప్పేసి కోర్టు కొట్టేసింది కూడా మనకు తెలుసు. ఆ విషయం ఆల్రెడీ వారికి తెలిసినప్పటికీ కూడా ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదామన్నా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసినప్పుడు తెలిసినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి అంటే నేను చేస్తా అన్నారు. కానీ అధికారం వస్తే చేస్తా. ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు కేంద్రంలో అధికారంలో మేము ఉంటాము కదా మరి బీజేపీ చెప్పలేదని. ఎవరైనా ఏమనుకుంటారు కేంద్రం రాష్ట్రం కలిసి ఉంటే మాత్రమే చేయగలుగుతామని. ఈరోజు బడేబాయ్ చోటబాయ్ అని చెప్పేసి ఏదైతే మిత్రులు అనుకుంటున్నారో నిజంగా కూడా నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి నాకు కావాల్సినటువంటి పనులు తీసుకుంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా వారికి కూడా పార్టీ పరంగా వాళ్ళు కూడా రాజకీయంగా వారి యొక్క ఆచరణ చూస్తుంటారు, ఆలోచిస్తుంటారు ప్రతి వారికి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఏదైనా సొంత పార్టీ ఉన్నప్పుడు తల్లి ప్రేమ వేరు, సవతి తల్లి ప్రేమ వేరు. సో తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ లేదు కనుక వారు ఖచ్చితంగా సపోర్ట్ చేయకపోవచ్చు, చేయడానికి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే చేస్తే ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి నిజంగా ఒకవేళ ఆ విధంగానే చేస్తే బీసీ రిజర్వేషన్స్ చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం చేయాలి కనుక. సో ఇట్లా మనం ప్రతి చోట వీళ్ళు ఎక్కడికక్కడ కూడా బీసీలని మాత్రం ఒక ఓటర్లుగా మాత్రమే వాడుతున్నారు కానీ అధికారంలో కూర్చోబెట్టడానికి లేకపోతే వారికి ఏదో అధికారం ఇవ్వాలని చెప్పేసి మాత్రం ఎక్కడ చూడట్లేదు. ఇంకొక విషయం ఇంతకుముందు ఏదైతే ఎలక్షన్స్లలో మేము ఇస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అంటే అప్పటికి కేటీఆర్ గారు ఒక మాట ఏమన్నారు, మేము ఆల్రెడీ 55% ముందే ఇచ్చినాము, ఇలా కొత్తగా నువ్వు 46% ఇచ్చేది ఏంది 42% ఇచ్చేది ఏంది, గతంలో మీరు ఎలక్షన్స్ తీసుకున్న స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి తీసుకోండి మీరు ఎవరైతే ఉన్నారో ఎన్నికబడినటువంటి నాయకులని 55% ఆల్రెడీ మేము పార్టీ నుంచే చేసుకున్నాము అంటే మీరు ఇంకా తగ్గిస్తున్నారా? ఈ యొక్క రిజర్వేషన్స్ మీరు అట్లా 42% చూపించేసి వారి యొక్క సంఖ్యాబలాన్ని తగ్గించడానికి మీ వంతు ప్రయత్నం. ఇట్లా పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ప్రతి పార్టీలో కూడా అవకాశం వచ్చినప్పుడు లీడర్స్గా అంటే కొన్ని పార్టీలలో టికెట్లు ఇచ్చినప్పుడు కొందరికి అక్కడ ఎవరు లేని సందర్భంలోనూ లేకపోతే ఉన్నప్పటికీ కూడా అవకాశాలు ఇస్తుంటాం. ఇచ్చినప్పుడు అక్కడ వచ్చినటువంటి గెలుపు ఓటములు అనేది దైవ నిర్ణయం. ఒక బీసీ వ్యక్తి గెలిచినప్పుడు ఒక ఓసీ మీద బీసీ వ్యక్తి గెలిచినప్పుడు అది బీసీకి ఇచ్చినట్టు అవుతుందా? కాదు కదా. రిజర్వేషన్స్ అనేది అది మామూలుగా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కానీ దాన్ని మీరు రాజ్యాంగపరంగా కాకుండా సరే ఎవరి అవకాశం లేకుండా ఇచ్చిన సందర్భాన్ని కూడా మీ కోటాలో వేసుకుంటాము అంటే ఎట్లా? అంటే మీరు పార్టీ పరంగా ఇచ్చినంత మాత్రం ఉపయోగం లేదు కదా. నిజంగా విద్యా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇలా ఉద్యోగులు ఎందుకు మీకు గాంధీ భవన్ దాకా ఎందుకు ధర్నా చేయగలుగుతున్నారు? ఎందుకు వస్తున్నారు? మీరే కదా ఆర్టీసీ క్లాస్లో ధర్నా చేసినటువంటి వాళ్ళ నిరుద్యోగులకు పోయి మీరు సపోర్ట్ చేసి మేము ఉద్యోగాలు ఇస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ పోయినాయి? గతంలో కేసీఆర్ గారు ఇవ్వలేదని చెప్పేసే కదా మీకు ఇచ్చినప్పుడు ఇంతవరకు రాలేదు.
అంటే ఎక్కడ కూడా రిజర్వేషన్స్ అమలు చేయకుండా మీరు ఎంతసేపు తాత్సారం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే అభివృద్ధి కుంటబడిపోయింది. ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకు? ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగలేదు కనుక ఖచ్చితంగా కేంద్రం నుండి నిధులు మంజూరు కావు, విడుదల కావు. అవి విడుదల కానప్పుడు ఖచ్చితంగా గ్రామాలలో అభివృద్ధి అనేది మూలకబడుతుంది. అదే జరుగుతుంది. దాని వంతు ప్రయత్నంగానే ఈరోజు మనకు శాసనమండలిలో మనం శాసనసభలో చేశారు, వీళ్ళు బిల్ పాస్ చేసి ఆల్ పార్టీస్ పెట్టేసి అందరూ ఆమోద ముద్ర వేసారు, కేంద్రానికి పంపించమన్నారు. అంటే బాల్ మాత్రం తన కోర్టులో లేదు, నేను అక్కడ వేశాను, తర్వాత వాళ్ళ ఇష్టం. అంటే ఇక్కడికి తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఎవరికి వాళ్ళు మాత్రం దాన్ని అక్కడ చేసేసారు. కేంద్రం ఏం చేస్తుంది? లేదు నేను పెండింగ్ పెడుతున్నది. కేంద్రం ఎందుకు పెండింగ్ పెట్టాలి? మరి నిజంగా కూడా ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజు తెలియదా? ఈ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ కాదా? మరి బీజేపీ పార్టీ అయినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? నిజంగా కూడా వాళ్ళు ఒప్పుకోరని తెలుసు కదా. తెలిసిన మీరు సపోర్ట్ చేయడానికి కారణం ఏంది? అంటే మీరు రాజకీయ వ్యూహమే, అంటే రాజకీయాలు చేస్తున్నారు బీసీలతోని. నిజంగా బీసీల మీద మీకు ప్రేమ లేదు. బీసీల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ ఎందుకు చేయరు? అంటే ఇట్లా ప్రతి పార్టీ బీసీల కోసం ఏదో ఎలక్షన్లలో వస్తేనే మేము ఏదో న్యాయం చేస్తున్నాము అని చెప్పేసి వారికి మాత్రం ఏదో ఆశలు చూపించేసి వీళ్ళు మాత్రం ఆశల పల్లకిలో ఊరేగించేసి వీళ్ళు పల్లకిలలో ఏలుతున్నారు తప్ప నిజంగా కూడా పల్లకీల సేవ కింద బీసీలను వాడుకుంటున్నారు. రాను రాను కాలక్రమేణా ఇదే జరిగితే మాత్రం ఇంకా కూడా బీసీలు అట్టడుగు స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది. రిజర్వేషన్లు అనేది ఖచ్చితంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. కోర్టు నిర్ణయాల ప్రకారం మనం ఎవరమైనా చేయాల్సిందే, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కానీ అలవిగాని హామీలు ఇచ్చేసి ఏదో అవకాశం కోసం ఎదురు చూసుకొని వారిని వాడుకొని వదిలేస్తే ఖచ్చితంగా ఇలా బీసీలు సామాజిక కూడా చైతన్యవంతమైంది. బీసీ సామాజిక వర్గం ప్రతిదీ కూడా ఆలోచిస్తుంది. ఎక్కడికక్కడ కూడా నిజంగా ఎవరు మాట మీద ఉంటున్నారు, ఎవరు మాకు వీలయ్యేటటువంటి హామీలు ఇస్తున్నారు, నిజంగా కూడా ఆచరణకు సాధ్యం అవుతాయా, ఆచరణకు సాధ్యం కానివా అని చెప్పేసి ఈరోజు బేరేజ్ తీసుకున్నటువంటి అవకాశం కనపడుతుంది. గతంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ ఏమిచ్చింది? నిజంగా చెప్పిన మాట మీద ఎంతమంది ఉన్నారు? అభివృద్ధి ఎంతవరకు సాధించారు? మాకు ఏవైతే అభివృద్ధి కాకుండా సంక్షేమం ఎంతవరకు వచ్చింది? అంటే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ దాకా ఉంది? ఇట్లా ప్రతిదీ కూడా బేరీ చేసుకొని రేపు స్థానిక సంస్థలు ఎవరు ఎలక్షన్స్ పెట్టినా ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చినప్పటికీ కూడా మాటలకే కాదు చేతలలో ఎవరు చేశారు అని చెప్పేసి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ కళ్ళారా చూస్తున్నారు. కనుక రేపు ఖచ్చితంగా ప్రతి పార్టీ ఎవరు బీసీలకు న్యాయం చేస్తున్నారు, ఎవరు రిజర్వేషన్లకు ముందుంటున్నారో చూసి వాళ్ళ పోరాటం ఏంది, వాళ్ళ ఫలితం ఏంది, గతంలో చేసినటువంటి వారి గ్రాఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఏ పార్టీ అయినా కానీ ఆ గ్రాఫ్ ప్రకారమే రేపు మనకు ఎలక్షన్స్లో జరుగుతాయి తప్ప ఏదో మాటలతో మాత్రం అయ్యేది కాదు. బీసీలు ఖచ్చితంగా చైతన్యవంతమయ్యారని మాత్రం ఇప్పటికి స్పష్టంగా చెప్పొచ్చు మనం. రైట్. సో రామ్మూర్తి గారు, ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీసీ జపమే చేస్తున్నాయి కాబట్టి సరే 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలకి చేసిందేంటి? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి బీసీల విషయంలో? ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల